సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. జనసేన అధినేత అఖండ విజయాన్ని సాధించి ఇంటికి చేరినటువంటి క్షణాల్లో మెగాస్టార్ ఫ్యామిలీ మొత్తం ఒక భావోద్వేగ శిఖరం పైకి చేరింది. వాస్తవానికి దేశం కోసం దేశాటన చేసినటువంటి ఒక యువకుడు విజయాలతో తిరిగి వస్తే ఆ ఇంట్లో ఓ తల్లి ఎంత ఆనందపడుతుందో, ఓ అన్న ఎంత ఆనందపడతారో, అసలు ఆ కుటుంబమే ఎంత ఆనందపడుతుందో చూడాలంటే ఆ దృశ్యాలను మనం చూసి తీరాల్సిందే. వాస్తవానికి పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించినప్పుడు ఎవరు కూడా ఊహించి ఉండరు ఇంతటి అఖండ విజయాన్ని నమోదు చేస్తారని. ఎందుకంటే 100% విజయం, 100% లవ్ అనేటువంటి రీతిలో ఆయన ప్రజల మన్ననలు పొంది అనేక విమర్శలు ఎదుర్కొన్న తర్వాత సాధించినటువంటి ఒక ఘన విజయంగా ఆయన ఇంటికి మోసుకొని వెళ్ళారు. అదే క్రమంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో కూడా ఒక కీలక భాగస్వామి అవుతున్నారు. సాయంత్రానికి అన్న వదినలు అందరితో పలకరింపులు చేసినటువంటి ఆయన తెల్లారేపాటికి ఢిల్లీలో హస్తినలో జరిగినటువంటి మంత్రాంగంలో మళ్ళీ తనమలకలయ్యారు. సో ఈ సందర్భాలన్నీ కూడా మెగాస్టార్ ఫ్యామిలీని ఉద్వేగ ప్రపంచంలో ఓలలాడిస్తున్నాయి. వాస్తవానికి వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ మనసులో ఏముంది, ఈ అంశాలను మనం స్పృశించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఫిలిం క్లినిక్ అలానే సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్కారం. నమస్తే. ఒక సన్నివేశం అంటే యుద్ధానికి వెళ్ళినటువంటి వీరుడు విజయంతో తిరిగి వస్తే ఎలా ఉంటుంది, లేదా ఇల్లు వాకిలి కుటుంబం అన్నీ వదిలేసి దేశం కోసం వెళ్ళినటువంటి యువకుడు అందరినీ గెలుచుకుని వస్తే ఎలా ఉంటుంది, ఈ రెండింటి పోలికలాగా అనిపించింది పవన్ కళ్యాణ్ ఇంటికి చేరినటువంటి క్షణం. ఆ కుటుంబంలో అసలు ఈ సందర్భాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? అంటే నేను సాయంత్రం ఆ వీడియో రిలీజ్ అయినప్పుడు ఒక రిసీవింగ్ని చూసాము, బాగుంది అనుకున్నా. కానీ జనం నుంచి వచ్చినటువంటి ఆ సన్నివేశం పట్ల అభిమానుల దగ్గర నుంచి కానీ కామన్ ఫ్యామిలీస్ దగ్గర నుంచి కొన్ని వచ్చినటువంటి ఆ స్పందన చూస్తే రియల్లీ చాలా అద్భుతంగా ఒక భావోద్వేగపూరితమైనటువంటి క్షణాలని ఆ కుటుంబం ఎంజాయ్ చేయటమే కాకుండా ఆ దృశ్యాన్ని చూసిన పబ్లిక్ కూడా దాన్ని అలా ఆ స్థాయిలో ఎంజాయ్ చేయటం అనేటువంటి జరిగింది. కొన్ని సందర్భాల్లో అయితే నాకు గూస్ బంప్స్ వచ్చి కళ్ళమట నీళ్ళు కళ్ళు చెమర్చినటువంటి సందర్భం కూడా చూసాం. ఆ సన్నివేశంలో అంతటి భావోద్వేగం ఉంది, అంతటి అభిమానం, అంతటి ఆప్యాయత, కుటుంబంలో ఉన్నటువంటి ఒక సభ్యుల మధ్య ఉన్నటువంటి ఆనందం ఏ స్థాయిలో ఉంది, తారాస్థాయికి చేరినటువంటి ఒక సందర్భాన్ని నేను చూడటం జరిగింది. అందుకే దాన్ని రిపీటెడ్గా సోషల్ మీడియాలో కానీ, జనరల్ దీంట్లో కానీ, ఛానల్స్లో కానీ ప్రతి చోట ద టాపిక్ ఆఫ్ ద డే అన్నట్టుగా నిన్న నుంచి ఆ దృశ్యాలు అనేటువంటి అలా కళ్ళ ముందు కదలాడుతున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ దిగి రావటం, ఒక్కొక్క క్షణం ఒక్కొక్క మూమెంట్ కూడాను మెజర్ అయింది. దాంట్లో ప్రతి మూమెంట్ను కూడాను కన్సిడరేషన్లోకి తీసుకోవడం జరిగింది. పబ్లిక్ దిగిన తర్వాత స్వాగతం పలికిన విధానం కానీ, అమ్మ గుమ్మడి కాయతో చూస్తున్నప్పుడు ఆయన ఇంట్లోకి ఎంటర్ అవడం, అంటే అది నా మైండ్లో అట్లా ఉంది. ఆయన ఇంట్లోకి ఎంటర్ అవడం, రామ్ చరణ్ ఎదురెళ్ళి కౌగిలించుకుని, అవును, ఆ వెంటనే మళ్ళీ వరుణ్ తేజ్ రావడం, తర్వాత వదిన గారు రావడం, అంత వరుసగా ఒక్కొక్కరు వస్తుంటే ఆ ఫ్యామిలీ మధ్య బాండింగ్ ఏంటనేది ఆ దృశ్యం ఎక్స్ప్లెయిన్ చేసిందని అనుకోవచ్చా? అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఎందుకంటే మనం చాలా కుటుంబ కథా చిత్రాలు చూడటం జరిగింది. చాలా కుటుంబ కథా చిత్రాల్లో ఇలాంటి సెంటిమెంటల్ సీన్ సినిమాలో చూస్తాం తప్ప నిజంగా సినిమా వాళ్ళ జీవితంలో కూడా ఇలాంటి ఒక సెంటిమెంట్ సీన్ ఎదురైతే ఆ భావోద్వేగాలు అలాగా ఉంటాయి అనేటువంటి దానికి ఒక దృశ్య రూపంలాగా ఉంది నిన్నటి సన్నివేశం. బాబు వినరా పన్నెంటి కాపురం అనే సాంగ్, ఆ కథ, ఆ పాట గుర్తుకు రావటం అలాంటి సన్నివేశంగా అనిపించింది. రియల్లీ ఇట్ వాజ్ రియల్లీ గ్రేట్ మూమెంట్. ఇట్ ఈస్ ఎ మెగా మూమెంట్ ఇన్ దర్ ఫ్యామిలీ. కాళ్ళకి దండం పెట్టడం, పాదాభివందనం అనేది, అంటే చిరంజీవి గారిని చూడగానే నేను హగ్ చేసుకుంటారేమో అని ఎక్స్పెక్ట్ చేశా. అవునవును, ఆయన ఏదో చిన్నపిల్లలాగా వెళ్ళి నేరుగా కాళ్ళమే పడిపోయినటువంటి సీన్, అది చాలా టచింగ్ అనిపించింది. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఆల్మోస్ట్ వాళ్ళు పెద్దన్నయ్య ఇంట్లో మామూలుగా మన కుటుంబ వ్యవస్థలోనే అన్నయ్య అనగానే తండ్రి తర్వాత తండ్రి అంత తోడు అనేటువంటిది ఉండేది. కానీ తండ్రి తర్వాత తండ్రి అనేటువంటిది మాటలోనే కాకుండా చిన్నతరం నుంచి ఈ పవన్ కళ్యాణ్ అనేటువంటి బాలుణ్ణి, కళ్యాణ్ బాబుని వాళ్ళు ప్యాంపర్ చేసిన విధానం, వాళ్ళు చూసుకున్న విధానం, ముఖ్యంగా అన్న వదిన, మామూలుగా అమ్మ కుర్చీ అంటారు, నాన్న కుర్చీ అంటారు, ఇది అన్న కుర్చీ వదిన కుర్చీ అనమాట. అంత ఇదిగా వాళ్ళు చూసుకోవటం అనేటువంటిది, దాని తాలూకు ఆ కాళ్ళకి చెప్పులు పక్కన విడిచేసి ఆ కాళ్ళకి వంగి అలా ప్రణమిల్లటం అంటాం, సాష్టాంగ ప్రణామం అంటాం. అది తన పట్ల ఉన్నటువంటి భక్తి ప్రపత్తులకి నిదర్శనం. అది కేవలం ఈ రోజున వచ్చిన భక్తి కాదు,
తను అద్భుతమైన విజయాన్ని సాధించి వచ్చిన రోజు భక్తి కాదు. అన్నం మీద ఏగా వాలితే ఏ స్థాయికైనా వెళ్ళేటువంటి ఆవేశం అనేటువంటిది ఈ రోజున వచ్చింది కాదు. చాలా సందర్భాల్లో గతంలో కూడాను, ఇప్పుడు ఆ గతాన్ని తవ్వుకోవటం ఎందుకు కానీ ఆ రోజుల్లో ఆవేశంలో కత్తి తీసుకుపోయిన సందర్భాలు, గన్నేసుకుని వెళ్ళిన సందర్భాలు అవన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తాయి. అంతటి ఈ భక్తి అనేటువంటిది ఈ రోజు కదా, ఆ రోజు నుంచి ఉంది. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ చిరంజీవి అభిమాన సంఘాల తొలి అధ్యక్షుడు అనుకోవచ్చు అనమాట. ఓకే, శాశ్వత అధ్యక్షుడు అనుకోవచ్చు. ఇంకోటి మొత్తం కుటుంబాన్ని చూసినప్పుడు చిరంజీవి గారితో ఉన్న బాండింగ్ చూసాం. రామ్ చరణ్ రావడం, వరుణ్ తేజ్ రావడం, తర్వాత ఫ్యామిలీని రిసీవ్ చేసుకున్న విధానం. పక్కన అకిరా నందన్, ఇటు పక్కన ఆయన భార్య ఆయన లెజినోవా, వీళ్ళందరినీ రిసీవ్ చేసుకున్నటువంటి విధానాన్ని మీరు ఎలా చూస్తారు? ఎందుకంటే అటు పక్కన రామ్ చరణ్ కానీ ఆయన వైఫ్ కానీ వీళ్ళందరూ హగ్ చేసుకొని రిసీవ్ చేసుకోవడం, అలానే సురేఖ గారు ఆమెకి వస్త్రాలు ఇవ్వడము, లిస్ట్ తీయడము, ఈ సన్నివేశాలన్నీ కూడా చాలా ఎమోషనల్గా ఒక ఎందుకంటే ఇంత ఇమోషనల్ బర్స్ట్ అవుట్కి కారణం ఏంటంటే గత ఎన్నో సంవత్సరాలుగా ఇంకా జనసేన పార్టీ పెట్టినటువంటి 2014 మార్చిలో అనుకుంటా తను జనసేన పార్టీని పెట్టింది. ఆ తర్వాత ఆల్మోస్ట్ ఆల్ ఎప్పుడో ఒకసారి అకేషనల్గా పండగలప్పుడు పబ్బాలప్పుడు కలవటం తప్ప గత చాలా నెలలుగా తన కుటుంబానికి దూరంగానే ఉన్నాడు, అన్నదమ్ములకు అందరికీ దూరంగానే ప్రచారంలో ప్రజల్లోనే ఉన్నాడు. ఈ ప్రజల్లో కూడా ఉన్నప్పుడు తను పడిన అవమానాలు, తనకు జరిగిన విమర్శలు, తన మీద జరిగిన దాడి, ఇవన్నీ కూడా ఆ కుటుంబంలో పేరుకుపోయినటువంటి ఒక బాధని, ఒక హీపప్ సిచ్యువేషన్ అనమాట. ఎంతగా హింసించారు, ఎంతగా బాధ పెట్టారు, ఎంతగా అలాంటి మాటలు రాజకీయపరమైన విమర్శలు ఉంటే ఓకే, విమర్శలు రాజకీయపరంగా ఉంటాయి. కుటుంబ పరంగా కానీ పేర్లు పెట్టి, నిక్ నేములు పెట్టి, పావలా కళ్యాణ్ అన్నారు, ఇది దత్తపుత్రుడు అన్నారు, వీకెండ్ స్టార్ అన్నారు, వీక్ స్టార్ అన్నారు, ఒక రకంగా సినిమాల్లోనే హీరో బయట జీరో అన్నారు. ఇన్ని రకాలైన విమర్శలు. ఇప్పుడు వ్యక్తిగతంగా భార్యల ప్రస్తావన తీసుకొచ్చి మరీ కొంతమంది అయితే నోటికి హద్దు పద్దు లేని విధంగా, నీకు ముడ్డి కిందకి 35 ఏళ్ళు 40 55 ఏళ్ళు వచ్చినాయి, నీకు ఇంకా సిగ్గులేదు, ఇంకో 45 ఏళ్ళు టైం ఇస్తున్నా నీకు అని చెప్పి రోజా చేసినటువంటి ప్రేలాపన వింటే ఏంటి వీళ్ళు ఎందుకు ఇంత హద్దులు దాటి మాట్లాడారు? వీళ్ళు మామూలుగా ఎట్లంటే విమర్శలను ఎవరైనా చేయొచ్చు, కానీ ఆ స్థాయిలో తిడితేనే మనుగడ, ఆ స్థాయిలో తిడితేనే పదవుల, ఆ స్థాయిలో తిడితేనే ఆ పార్టీలో హోదాలా స్థాయిలా అనేటువంటి స్థాయిలో ఇస్తేనే, ఎంత తిడితే అంత పదవి అంత హోదా అనేటువంటిది ఉందా, అది అమల్లో ఉందా అన్నంత స్థాయిలో రెచ్చిపోయారు. రాజకీయపరమైన విమర్శలు ఎవరు చేస్తారు? ఎవరు ఎప్పటి నుంచి చేసుకోవాలి? 6 నుంచి రాజకీయం ఉన్నప్పటి నుంచి విమర్శ అనేది ఉంటుంది ఎప్పుడు కూడా, కానీ ఇంత హద్దులు దాటిన విమర్శ అనేటువంటిది ఎప్పుడు చూడలేదు. ఇన్ని మాటలు పడి, ఇన్ని రకాల అవమానాలు పడి ఒక అఖండ విజయంతో ఇంటికి చేరినప్పుడు అవన్నీ ఒక్కసారిగా గుర్తుకొచ్చి ఆ గుండెలు బరువు ఎక్కిన సందర్భంగా ఏర్పడినటువంటి ఆ భావోద్వేగాల నుంచి వచ్చినటువంటి రిసీవింగ్. అది కేవలం ఏదో వచ్చారు, వాటేసుకున్నాము, పిలిచాము, అందరికంటే ఆయన తల్లిగారు నిజంగా ఆవిడ్ని కూడా వదిలిపెట్టకుండా మాట్లాడినటువంటి మాటల తాలూకు బాధ ఒక్కసారిగా పెళ్లి ఊపించినప్పుడు ఆ స్వాగతం వెనుక, ఆ ఘన స్వాగతం వెనుక ఉన్నది కేవలం ఆప్యాయతే కదా, ఆనాటి బాధ తాలూకు ఆ రెస్పెక్ట్ కూడా ఉంది దాంట్లో, ఆ రిటార్ట్ కూడా ఉంది దాంట్లో. అందుకే ఆ స్వాగతంలో సెంటిమెంట్ పండింది, ఆ ఎమోషన్ పబ్లిక్ కి కనెక్ట్ అయింది. ఎందుకంటే అందరూ వాళ్ళ ఇంట్లో ఏమనుకుంటున్నారు అనేది బహుశా ఇంట్లో ఉన్న విషయం కావచ్చు, బయట వాళ్ళకి తెలియకపోవచ్చు. అలానే చిరంజీవి గారు కానీ వీళ్ళు కానీ ఎవరు ఎక్స్ప్రెస్ చేసేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. బట్ ప్రజలకు తెలుసు, ప్రజలు వీళ్ళ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని తిట్టారు కదా. చిరంజీవి గారు చెక్కిస్తే కూడా ఘోరంగా మాట్లాడారు కదా. సో అందుకనే ఇదంతా అంత ఎమోషనలైజ్ అయిందా అని అనిపిస్తుంది. ఇప్పుడు వాటన్నిటికీ ఒక సమాధానమైనటువంటి సమగ్రమైన సమాధానం, చెంపపిట్టు లాంటి విజయం అంటారు. ఆ చెంపపిట్టు లాంటి విజయం దక్కినప్పుడు దాన్ని రిసీవ్ చేసుకుంటూ ఆ కుటుంబ సభ్యుల యొక్క భావోద్వేగాలు ఒక్కొక్కళ్ళ కళ్ళల్లో చూడండి, ఆరతిస్తుంటే ఆ సిస్టర్స్ ఇద్దరు కూడాను, వాళ్ళిద్దరి కళ్ళల్లో ఆ వెలుగు చూడండి. ప్రతి ఒక్కళ్ళగా ఇదిలో కూడా రామ్ చరణ్ ద వే హీ రిసీవ్డ్, తన తండ్రికి బాబాయ్ నమస్కారం చేస్తే బాబాయ్కి తను నమస్కారం చేసేసి కాళ్ళకు పాదాభివందనం చేసేసి తను రుచి చేసుకుంటారు. అంటే దీస్ ఆర్ ఆల్ ద వాల్యూస్ దట్ ఆర్ బీయింగ్ క్యారీడ్ త్రూ ఇన్ అవర్ జనరేషన్స్ అండ్ ఫ్యామిలీ లైఫ్. మన కుటుంబ వ్యవస్థలో ఉన్నట్టు రాజకీయంగా వీళ్ళు ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా, ఫ్యామిలీ పరంగా వాళ్ళ మధ్య ఒక స్ట్రాంగ్ బాండ్ ఉంది అనేటువంటి సంకేతం
ఈ సందర్భంలో వచ్చిందా? డెఫినెట్గా ఉంది. ఇది ఎప్పుడు కాదు, మొదటి నుంచి ఉంది. అది ఇప్పుడు అంటే బయట ప్రపంచానికి కూడా తెలిసింది. కాదు కొత్తగా తెచ్చిపెట్టుకుంది కాదు. సన్నిహితంగా మాట్లాడుకుంటే, సన్నిహితంగా చూసుకున్న వాళ్ళకి ఎప్పటికైనా తెలిసినట్టు, మొదటి నుంచి తెలిసినటువంటి విషయమే. పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా తన అన్నయ్య పట్ల చూపించింది వాళ్ళిద్దరి బాండింగ్. నాగబాబు కానీ ఏదైనా చిన్న మాట వచ్చిందంటే ఆ ఇంట్లో స్పోక్స్ మ్యాన్ నాగబాబే కదా. ఆ ఇంటి స్పోక్స్ మ్యాన్ ఫస్ట్ రియాక్షన్ నాగబాబుదే కదా. నాగబాబు అవతల నిలబడి కళ్ళు తుడుచుకోవటం, ఆ దృశ్యాలు చాలా మంది కంట పడలేదు. నాగబాబు వీళ్ళిద్దరు ఇది ఆ రిసీవింగ్ చూస్తే, ఎందుకంటే నాగబాబు గత 2 నెలలుగా 3 నెలలుగా అక్కడే ఉన్నాడు. సీటు కూడా ఇస్తాడనుకున్న సీటును కూడా లేదు అనుకుంటే దాన్ని ఎంతగానో హుందాగా తీసుకున్నాడు తను. తీసుకొని తమ్ముడి విజయం కోసం తిరిగినటువంటి విధానం అదంతా గొప్పగా ఉంది. ఇవన్నీ కూడాను అక్యుములేటెడ్ మూమెంట్స్, అక్యుములేటెడ్ ఇమోషన్స్. ఇవన్నీ ఆ అక్యుములేటెడ్ ఇమోషన్స్ అన్నీ కూడా నిన్న సాయంత్రం అద్భుతంగా క్యాన్డ్. అందువల్లనే పబ్లిక్ కూడా దాన్ని అంత గొప్పగా. చిరంజీవి గారి మనసులో ఏముండి ఉంటుంది అంటే, మీరు మాట్లాడుతూ ఉంటారు కదా, ఎక్కువ ఫ్రీక్వెంట్గా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు కదా. నిన్నటి సందర్భం తర్వాత రాజకీయాలంటేనే చాలా దూరంగా ఉండాలి అని భావించినటువంటి చిరంజీవి గారు తమ్ముడు సాధించినటువంటి 100కి 100% విజయం ఏ రాజకీయ 100కి 100% విజయం అనేది ఊహించింది కాదు. చిరంజీవి గారితో మామూలుగా మాటల సందర్భంలో మాట్లాడుకుంటున్నప్పుడు తను ఒక గొప్ప పొజిషన్ చూడబోతున్నాడు, గొప్ప విజయాన్ని చూడబోతున్నారు అనేటువంటి విషయం, ఆనందము, ఆ ఎక్స్పెక్టేషను ఉంది చిరంజీవి గారిలో ఉంది. కానీ ఈ స్థాయి విజయాన్ని 100 out of 100 అనేటువంటి విజయాన్ని ఎవరు ఊహించలేదు. ఆ స్థాయిలో విజయం రావటం అనేటువంటి. ఎందుకంటే నేను గతంలో మాట్లాడిన ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా తన ప్రస్తావన తీసుకొస్తే, తను ఒక అన్నగా తను ఒక మంచి పొజిషన్లో చేయనివ్వండి, ఏం జరుగుతుందో చూద్దాం అన్నట్టుగానే అన్నారు. సో 100కి 100% విజయం అనేది అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ ఆనందాన్ని నింపిందని డెఫినెట్గా ఆశ్చర్యకరమైనటువంటి ఆనందం అది. ఇంకా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి రాజకీయంగా చాలా మంది విమర్శలు చేసినటువంటి నాయకులను, సవాళ్ళు చేసినటువంటి, అంటే ఆయన గెలుపుని బేస్ చేసుకుని మీరు రోజా గారి ప్రస్తావన ఆల్రెడీ చేశారు. సరే, ఆమె కూడా ఓడిపోయింది కాబట్టి ఆమె గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎవరినైతే ఛాలెంజ్ చేశారో ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ఓడిపోయాడు. ముద్రగడ పద్మనాభం ఇప్పుడు అడ్రస్. ముద్రగడ గారి సంగతి చెప్పకండి, ఎందుకంటే అంత రాజకీయ పరిణితి కలిగినటువంటి ఒక వ్యక్తి అనుకుంటున్నట్టు వ్యక్తి, ఒక సామాజిక వర్గానికి పెద్ద దిక్కు అనుకున్నట్టు వ్యక్తి అంత దారుణంగా మాట్లాడటం ఏంటండి. ఆయన మాట్లాడిన వాటిలో పవన్ కళ్యాణ్ మీద చేసినటువంటి వ్యక్తిగత దూషణ కాకుండా, వీళ్ళేంటి ఆఫ్టర్ ఆల్ సినిమా వాళ్ళకు రాజకీయాలకు ఎందుకని మాట్లాడినటువంటి సందర్భాన్ని మాత్రం ఏ సినిమా వాడు మర్చిపోకూడదు. ఎందుకంటే సినిమా వాళ్ళు ఏమిటో, సినిమా వాళ్ళ చరిత్ర ఏంటో, వాళ్ళ చరిష్మా ఏంటో, వాళ్ళకున్న పవర్ ఏంటో, ఎక్కడెక్కడ ఎలాంటి అధికారాలకు వచ్చారో, ఎంతగా విజయాలు సాధించారో తెలిసి కూడాను ఒక పౌరుడికి ఉండే హక్కులు సినిమా ఉండవా? ఒక సాధారణ పౌరుడికి ఉండే హక్కులు సినిమా వాళ్ళకు ఉండవా? సినిమా వాళ్ళకి ఏంటి రాజకీయాలు, వాళ్ళకెందుకు రాజకీయాలని మాట్లాడాడంటే అది అహంభావం అనుకోవాలా, ఆ వయసులో అజ్ఞానం అనుకోవాలా, ఏ స్థాయి అజ్ఞానంగా దాన్ని తను ప్రదర్శించుకున్నాడు, తన విఘ్నత రాహిత్యాన్ని ప్రదర్శించుకున్నాడు ఆయన పెద్ద ఆయన. సో ఆయన మాట్లాడిన మాటలు ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఇందా మీరు చెప్పినట్టుగా వాళ్ళందరి చెంప పగిలిపోయే స్థాయిలో ఇచ్చినటువంటి సక్సెస్ ఇది. రియల్లీ గ్రేట్ సక్సెస్. ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు ఊహించినట్టుగా ఒకవేళ అంటే ప్రజారాజ్యం పార్టీ దాని కొనసాగింపు అనేటువంటి లెక్కన ఆయన ప్రతిసారి చెప్తా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద గెలుపు ఈ స్థాయిలో వస్తుంది అనేటువంటిది ఫస్ట్ ఎవరు ఊహించలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఒక ధీమాతో ఉన్నారు, ఈసారి వ్యూహం నేను అమలు చేస్తాను, ఆ ప్రకారం మీరు నడవండి అని చెప్తూ వచ్చారు. ఆ వ్యూహం పరంగా చూస్తే పవన్ కళ్యాణ్ గారు వ్యూహం సక్సెస్ అయినట్టే కదా. ఇప్పుడు వ్యూహం మామూలు సక్సెస్ కాదుగా. ఇప్పుడు నిజంగా బీజేపీని తెలుగుదేశాన్ని రెండింటినీ కలిపి కూటమి అనేటువంటిది ఏర్పాటు చేయటంలో ఎంత సంయమనం పాటించారు, ఎంత రాజకీయ పరిణితి ఉన్న వాళ్ళకు కూడా ఇంత సంయమనము, ఇంత సహనము ప్రదర్శించడం అనేటువంటిది సాధ్యపడదు. ఎందుకంటే అటు బీజేపీ వాళ్ళు ఏది తేల్చరు, ఇటు తెలుగుదేశంలో కూడా పూర్తి స్థాయి ఇది లేదు, అవగాహన లేదు. అసలు కూటమి అనేటువంటిది సాధ్యమా, కూటమి ఏర్పడుతుందా, కూటమి ఏర్పడితే ఇంత ప్రయోజనం చేకూరుతుందా అనేటువంటి ఆలోచన ఎవ్వరికీ లేకపోయినా అది ఉన్నది ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవాలి. ఎంతగా తను తగ్గించుకొని, ఈ ఫ్యామిలీ ఇప్పుడే కాదు తగ్గిన ప్రతిసారి నెగ్గుతూనే ఉంది. ఎందుకంటే చిరంజీవి గారి మీద కూడా ఎన్నో సందర్భాల్లో ఎన్నో రకాలైనటువంటి దారుణమైన విమర్శలు చేస్తే ఆయన ఏ రోజు స్పందించలేదు ఎవరి మీద కూడా. రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి అకారణంగా ఆయన మీద విమర్శలు చేసి, ఆయన మీద సినిమాలు తీసి, వీళ్ళ ఫ్యామిలీ మీద విపరీతమైన దాడి చేసిన సందర్భంలో కూడా వాళ్ళు ఏ రోజు సంయమనం కోల్పోలా, తగ్గిన ప్రతిసారి నెగ్గారు అనేటువంటిది మనకు కనిపిస్తుంది. ఇంకోసారి పవన్ కళ్యాణ్ ప్రూవ్ చేశారు. కానీ ఇండస్ట్రీలో మీరు రామ్ గోపాల్ వర్మ ప్రస్తావన తెచ్చారు కాబట్టి
ఇండస్ట్రీని ఏదో అన్నారు అని ముద్రగడ పద్మనాభం గారిని ఓకే మీరు ఖండిస్తున్నారు, తిడుతున్నారు, లేదా మీ రకమైనటువంటి పద్ధతిలో మీ నిరసన మీరు తెలియజేస్తున్నారు. ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలామంది పెద్ద మనుషులు పవన్ కళ్యాణ్ గురించి అడ్డగోలుగా మాట్లాడినటువంటి భాష చాలా ఉంది. రామ్ గోపాల్ వర్మ, ఎవరు రామ్ గోపాల్ వర్మ, రోజా అండ్ పోసాని కృష్ణమురళి, వీళ్ళే కదా. సో ఏంటి మరి ఇప్పుడు ఇండస్ట్రీలో ఏంటి, ఇండస్ట్రీ ఎటువైపు ఉంటుంది, ఇటువైపు అటువైపు అనేటువంటి చర్చ కాకుండా ఇండస్ట్రీలో కొంతమంది ఉద్దేశపూరితంగా పవన్ కళ్యాణ్ని డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నం చేసి ఇప్పుడు వాటన్నిటికీ ఒక బలమైనటువంటి సమాధానం చెప్పారు. ఇవన్నీ ఇంకా కంట్రోల్ అవుతాయి అని అనుకోవచ్చా? అనుకోవచ్చు, డెఫినెట్గా. మహాత్మా గాంధీ ఒక మాట అంటారు, ఇఫ్ యూ కాంట్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ మై సైలెన్స్ యూ కాంట్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ మై వర్డ్స్ అంటారు. నా మౌనం యొక్క అర్థమే నీకు అర్థం కాకపోయినట్లయితే నా మాటల యొక్క అర్థం అసలు అర్థం కాదు నీకు అని బ్రిటిష్ వాడికి చెప్పినట్టుగా వీళ్ళ సైలెన్సే వాళ్ళకి సమాధానం. ఇంతగా నోరు పారేసుకున్నారు, ఇంతగా రెచ్చిపోయారు, ఇంతగా తిట్ల వర్షం కురిపించారు. ఈ రోజున ఆ సైలెన్స్ ఇట్ సెల్ఫ్ విల్ బి స్ట్రాంగ్ రిప్లై టు దెమ్. ఒకవేళ ప్రతీకారానికే దిగదలుచుకుంటే వాళ్ళ స్థాయి కాదాకా వెళ్ళవసరం లేదు. ప్రతీకారాలు వాళ్ళు చెయ్యరు, అవసరం లేదు. ప్రతీకారాలు తీర్చుకునే వాళ్ళు తీర్చుకుంటారు సమయం సందర్భం వచ్చినప్పుడు. డెఫినెట్గా ఎవరు ఇండస్ట్రీ అంతా మీరు ఇటువైపు ఉందా అని అవసరం లేదు. ఇండస్ట్రీలో ఎవరు మాట్లాడారు, వాళ్ళు ముగ్గురే మాట్లాడారు. ఈ ముగ్గురే మాట్లాడారు ఎక్కువగా. అంతకుముందు అది పృథ్వీ అనే అతను మాట్లాడాడు, కానీ అతను తాను ఇది వచ్చేసి తను రియలైజ్ అయ్యి వాట్ ఈస్ ద రియల్ వాల్యూ ఆఫ్ దిస్ ఫ్యామిలీ అని చెప్పి రియలైజ్ అయ్యి ఆలోచన వచ్చాడు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు ఎవరిని బెదిరించారు, వేషాల కోసం ఇది చేశారు అనేటువంటిది పచ్చి అబద్ధం, కరెక్ట్ కాదు. కానీ ఇండస్ట్రీకి ఇప్పుడు రోజులు ఏ విధంగా ఉండొచ్చు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు టికెట్ల ధర విషయంలో ఇబ్బందులు పడ్డారు. అలానే 60% రెవెన్యూ మా దగ్గర తీసుకుని కనీసం షూటింగ్లు కూడా చేయట్లేదు మీరు ఇక్కడ అనేటువంటి విషయంలో ప్రభుత్వం కొన్ని కట్టుదిట్టమైన నిబంధనలు తీసుకొచ్చింది. నంది అవార్డ్స్ దశాబ్దం పైగా ఆగిపోయినటువంటి నంది అవార్డ్స్ పరిస్థితి ఏంటి? వీటన్నిటి మీద ఏమన్నా కొంచెం ఆశావహమైన కథలకి వస్తుంది కొత్త ప్రభుత్వం ఏర్పడితే అని అనుకోవచ్చా ఇండస్ట్రీ? డెఫినెట్గా ఇండస్ట్రీ ఇక్కడ నుంచి వెళ్తుంది, ఆంధ్రప్రదేశ్ లో స్థిరపడుతుంది అది ఎవరు చెప్పట్లా. ఇప్పుడు ఇండస్ట్రీ ఇక్కడ ఉన్నప్పుడు కూడా వైజాగ్ లో బోల్డెన్ సినిమాలు షూటింగ్లు చేశారు. ఈ సత్యనారాయణ లాంటి వాళ్ళు మొత్తం సినిమా అంతా వైజాగ్ లో తీసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇండస్ట్రీకి అవసరమైనటువంటి ఎగ్జిబిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ రంగాలు అక్కడే ఉన్నాయి. అక్కడ వాటికి సంబంధించి కానీ ముఖ్యంగా షూటింగ్ స్పాట్స్ డెవలప్మెంట్ అదే కావాల్సింది. ఇండస్ట్రీకి అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏం చేయాలంటే షూటింగ్ అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లు, వనరులు, వాటి ఏర్పాటు ఒకటి. దాని తర్వాత వచ్చేసేసి టికెట్ రేట్ల పెంపు విషయంలో విసులుబాటు అనేటువంటిది కల్పిస్తాం ఒకటి. లొకేషన్స్ ఇవి చేసుకోవటం తప్పితే వాటికి కావాల్సిన సదుపాయాలు గ్యారంటీగా ఉంటాయి. మరొకటి మెయిన్ నంది అవార్డ్స్. నంది అవార్డ్స్ అనేటువంటి ఖచ్చితంగా మళ్ళీ పునరుద్ధరించబడతాయి. ఈ పెండింగ్లో ఉన్నటువంటి అన్ని నంది అవార్డ్స్కి కార్యక్రమాలు చేసేసి అప్డేట్ చేస్తారనేటువంటిది మాత్రం గ్యారంటీగా కార్యరూపం దాల్చుతుంది, అందులో సందేహం లేదు. సో ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారి వెంట అఖీరానందన్ ప్రస్థానం ఎక్కడ చూసంటే ఒకవేళ వారసుడు ఎంటర్ అవుతున్నాడు సినిమాల్లో కనుక్కుంటే సినిమా పరంగా అనుకోవచ్చు, రాజకీయ పార్టీకి అంటే రాజకీయ పరమైనటువంటి అంశం. పిఠాపురం ఇంటి దగ్గర ఆయన సక్సెస్ని ఎంజాయ్ చేయడానికి అక్కడ వెయిట్ చేసి స్వాగతం పలికారు. తర్వాత మంగళగిరి తీసుకొచ్చారు, చంద్రబాబు నాయుడు గారితో కలిసి ప్రధానమంత్రి మోడీ దాకా వెళ్ళారు. సో ఏంటి అఖీరానందన్ వ్యూహం ఏంటి అసలు వెనక వెళ్ళడం వెనక? ఏమిటి, ఏ రాజకీయ నాయకుడు వెనకాల ఏ కొడుకు వెళ్ళలేదు చెప్పండి, ఏ ప్రముఖుడు వెనకాల ఏ కొడుకు వెళ్ళలేదు చెప్పండి. నిన్న అద్భుత విజయాన్ని సాధించిన కిషన్ రెడ్డి గారి వెనకాల కూతురు కొడుకు కనిపించి చక్కగా వాళ్ళ తండ్రి విజయం పట్ల వాళ్ళ హర్షాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అలాగే ప్రతి కుటుంబ సభ్యుడు కూడాను, ముఖ్యంగా పిల్లలందరూ వాళ్ళ తండ్రి గెలిస్తే అద్భుత విజయాన్ని సాధిస్తే దానికి సంబంధించినటువంటి స్పందనగా కూడా ఉండటం, మంచి చెడ్డు చూసుకోవటం, హెల్పింగ్గా ఉండటం, వాటికి సంబంధించినటువంటిది తప్ప ఇప్పుడు ఎర్లీగా మాట్లాడటానికి ఏమీ లేదు. గ్యారంటీగా వారసుడు, అందులో డౌట్. సినిమాల పట్ల అతనికి అంత ఆసక్తి ఉంది అనేటువంటిది గతంలో రేణు దేశాయి గారు చెప్పినటువంటి వీటి ప్రకారం ఇట్ ఈస్ లెఫ్ట్ టు హిమ్. ఏదో మ్యూజిక్ పరంగా అతను ఏదో ట్రై చేస్తున్నాడు, హీ వాంట్స్ టు బికమ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ కానీ మ్యూజిక్ పరంగా ఏదో చేస్తున్నాడని. యాక్టింగ్ చేయడానికి కూడా అవసరమైన అద్భుతమైన పర్సనాలిటీ. బాబాయ్ పోలు పెదనాన్న పోలుకు వచ్చినట్టుంది. హైట్ బ్రహ్మాండంగా 6 feet above 6 above హైట్ ఉన్నాడు. బాహుబలి లాగా అనిపిస్తున్నాడు కామెంట్స్ చూస్తే. మోడీ వరుణ్ తేజ్ ఉన్నాడు కదా, మోడీ ఇట్లా భుజంపై చేసిన దానికి కూడా కామెంట్స్ ఏం రాశారంటే ఏంట్రా ఇంత పొడుగున్నాడు మోడీ. కాబట్టి మంచి పర్సనాలిటీ ఉంది. ఏదర్ వే హీ కెన్ కమ్, బట్ ఇట్ ఈస్ టూ ఎర్లీ టు డిసైడ్ దట్. సో అటువంటి సంకేతాలు ఇప్పుడు లేవు. రాజకీయపరమైనటువంటి ఇది తండ్రితో పాటు తిరగటంలో ఉన్నటువంటి ఇదే తప్ప ఆయనకి హెల్పింగ్గా తప్ప పొలిటికల్ అంబిషన్స్లో మ్యూజిక్ పరంగా మాత్రం ఏదో ఉందనేటువంటిది తెలుస్తుంది. సో ఇంకొకటి
బన్నీ పరిస్థితి ఏంటి, అల్లు ఫ్యామిలీ అసలు కనిపించలేదు, అల్లు ఫ్యామిలీ అడ్రస్ లేదు అని కామెంట్లు కూడా పెడుతున్నారు. అంటే వాళ్ళు ఏమైనా కారణాలతో రాకపోయి ఉండొచ్చేమో, మరి మీరే చెప్పాలి. ఎందుకంటే అల్లు అర్జున్ లాస్ట్ డే చేసినటువంటి ఒక ఫీట్, ఆ తర్వాత వచ్చినటువంటి ఎమోషన్స్, ఇప్పుడు జరిగినటువంటి రిజల్ట్స్, తర్వాత పర్యవసానాలు, సో ఇవన్నింటినీ కాంబినేషన్ చేస్తే అల్లు ఫ్యామిలీ ఏంటి దూరం జరిగిందా, లేదంటే దూరం జరగటం లేదు కానీ ఆ రోజున జరిగినటువంటి విషయం మాత్రం అందరికీ బాధ కలిగించినటువంటి వాస్తవం. దాన్ని కాంపెన్సేట్ చేయడం కోసమే అల్లు అరవింద్ గారు ఇమీడియట్గా పిఠాపురం వెళ్ళటము, ఆయన కొంతవరకు సర్దుబాటు చేయడం జరిగింది. అది కాకుండా అంతకు ముందు రోజు నేను దాసరి నారాయణరావు గారి లెజెండరీ అవార్డ్స్ కార్యక్రమం May 5th లలిత కళాతోరణలో చేసినప్పుడు, అది మన శిల్పకళా వేదికలో చేసినప్పుడు అల్లు అరవింద్ గారు వచ్చారు. ఆ రోజున ఆయన అల్లు అరవింద్ గారు మన పవన్ కళ్యాణ్ గారి టాపిక్ తీసుకొచ్చి దాసరి నారాయణరావు గారి నిర్మాతగా పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయాల్సింది, కానీ ఆయన లేరు. ఇప్పుడు ఆయన సంస్మరణ కార్యక్రమంలో నేను పాల్గొంటున్నాను, అక్కడ పవన్ కళ్యాణ్ మాత్రం అక్కడ రాజకీయంగా యుద్ధం చేస్తున్నాడంటే ఆ ప్రస్తావన తీసుకొచ్చి కూడా అభినందనలు తెలియజేయడం జరిగింది. ఇది మాత్రం ఆ రోజున జరిగినటువంటి ఒక ఇమోషనల్ డిసిషన్ తప్ప అంత విద్వేషమైనటువంటి ఇది కాదు. ఏదైనా జరిగింది మాత్రం తప్పు. మొత్తం మెగా అభిమానులు మొత్తం మెగా కాంపౌండ్ మొత్తం ఆ విషయంలో హర్ట్ అయినటువంటి వాస్తవాలు. వెళ్ళదలుచుకుంటే అంతకుముందు వెళ్ళున్నట్టయితే వేరే ప్రాబ్లం. లాస్ట్ డే వెళ్ళటం అనేటువంటిది ఇది నిజంగా కొంచెం బాధాకరమైనటువంటి నిర్ణయమే. అది మరి సర్దుకుంటాయని ఆశిస్తాం. ఇది ఎక్కడెక్కడో ఎవరెవరినో కొంతమంది దారుణాతి దారుణమైన విమర్శలు చేసిన వ్యక్తి కూడా ఒక మెసేజ్ పెడితే కరిగిపోయి ఇది చేసినటువంటి వ్యక్తి మన మెగాస్టార్ పద్మనాభం గారు ఒక పెద్ద లెటర్ రాస్తే పవన్ కళ్యాణ్ గారు సింపుల్ ఒక మాటలో తేల్చేశారు. ఆయన పెద్ద ఆయన చిన్న కుటుంబంలో వచ్చినటువంటి చిన్న టీ కప్లో తుఫాన్ లాంటి విషయమని అనుకోవాలి. అంటే నిన్న ఆబ్సెన్స్ అనేది ఎక్కువ డిస్కషన్ జరిగింది. నిన్న ఆబ్సెన్స్ అనేది కొంచెం డిస్కషన్లోకి వస్తే రాకుండా ఉండవు కదా, త్వరలో క్లారిటీ వస్తుందని చెప్పి. క్లారిటీ వస్తుంది, సద్దుమనతేనే ఆశిద్దాం. ఎందుకంటే ఎప్పటికైనా మెగా కాంపౌండ్ ఈజ్ మెగా కాంపౌండ్ అనేటువంటిది చిన్న చిన్న ఉన్నా కూడాను అవన్నీ కూడా సర్దుమనికి ఒక ఇదిలోకి వస్తుంది అనేటువంటిది ఆశిద్దాం. సో ఫైనల్గా మీ అంచనా ఏంటి? పవన్ కళ్యాణ్ చాలామంది సినిమా నటులు రాజకీయంలో రాణించినటువంటి సందర్భాలు మీరు చూసారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయంగా ఒక కొత్త అడుగు వేయబోతున్నారు. ఆల్రెడీ చూసాం, నిన్న ఈవినింగ్ అంతా చిరంజీవి గారితో సెలబ్రేట్ చేసుకున్నారు. పొద్దున కల్లా ఢిల్లీ వెళ్ళి ఎన్డీఏ సమావేశంలో పాల్గొన్నారు. పార్లమెంట్లో ఆయన రిసీవ్ చేసుకున్న విధానం కానీ, పార్లమెంట్ భవనంలో సెంట్రల్ హాల్లో, సో ఇవన్నీ కూడా కొత్త రాజకీయాలకి తెరదీయొచ్చు. పవన్ కళ్యాణ్ గారి ప్రస్థానం ఏ విధంగా ఉంటుందని మీరు ఆశిస్తున్నారు? నిజంగా చాలా గొప్పగా ఉండబోతుంది అనేటువంటిది. ఎందుకంటే మనం రాజకీయ సినిమాల్లోకి వెళ్ళినటువంటి రాజకీయ నాయకుల యొక్క చరిత్రలు కనుక చూసుకున్నట్లయితే ఏ ఒక్కళ్ళు కూడా ఒక గొప్ప ఏజీ స్టేజీ దాటిన తర్వాతనే, ఒక ఎంజీఆర్ చూసుకున్నా, ఒక జయలలితను చూసుకున్నా, ఒక కరుణానిధి గారిని చూసుకున్నా, ఎన్టీ రామారావు గారిని చూసుకున్నా, మిగతా రాజకీయ ప్రముఖులు ఎవరిని చూసుకున్నా కూడాను ఒక స్థాయి, ఒక ఏజ్ 50 years 60 years దాటిన తర్వాత మాత్రమే కేంద్ర స్థాయిలో, మన కృష్ణరాజు గారిని తీసుకున్న తొలి మంత్రి, కేంద్ర మంత్రి సినిమా ఇండస్ట్రీలో ఒక ఇది. కానీ ఇంత చిన్న వయసులోనే కేంద్రంలో ఒక కీలకమైనటువంటి స్థానాన్ని, కీలకమైనటువంటి గ్లామర్ని, పొజిషన్ని సంపాదించుకోవటం అనేటువంటిది ఎవరికి సాధ్యపడలేదు. దట్ ఈస్ హ్యాపెండ్ ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ పవన్ కళ్యాణ్. సో అది ఇంకా మంచి ఫలితాలు. ఎందుకంటే ఈ రోజున ప్రపంచమంతా ఎవరైతే రాజకీయ పరమైనటువంటి ఇదిలో ఒక సమర్థుడైనటువంటి వ్యక్తిగా మోడీ గారిని చేస్తున్నారో, ఆ మోడీ గారికి అత్యంత సన్నిహితమైనటువంటి కోటరీలోకి పవన్ కళ్యాణ్ ఉండటం అనేటువంటిది తను సాధించుకున్నటువంటి విజయంగా, తను తెచ్చుకున్నటువంటి పొజిషన్కి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. సో పవన్ కళ్యాణ్ ఈజ్ గోయింగ్ టు ప్లే హిజ్ ఓన్ రోల్, హిజ్ ఓన్ దిస్ థింగ్ వాట్ దాన్ని ఏమంటామంటే ఒక గొప్ప స్థాన విశిష్టతను సంపాదించుకోబోతున్నాడు జాతీయ వ్యవహారానికి మీద కూడా అనేటువంటిది మనం అభినందించాలి. థ్యాంక్ యూ ప్రభు గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. చిరంజీవి గారితో గడిపినటువంటి ప్రతి సందర్భం పవన్ కళ్యాణ్ మనసులో ఎప్పటికీ చెరగని ముద్ర వేసుకుని ఉంటుంది. అందుకనే ఆ గౌరవ భావం, గురుభక్తి అనేది చిరంజీవి గారి పట్ల ఆయనకి ఎప్పటికీ ఉంటుందని ప్రభు గారు చెప్తున్నారు. నిన్న జరిగినటువంటి సందర్భం, ఆయన రిసీవ్ చేసుకున్నటువంటి విధానం 100% విజయానికి 100% లవ్ ప్రజెంట్ చేసినట్టుగా కనిపిస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో రాజకీయ యవనిక పైన పవన్ కళ్యాణ్ ఒక ప్రత్యేక స్థానాన్ని ఆవిష్కరించబోతున్నారు. అటు కేంద్ర రాజకీయాల్లో కావచ్చు, ఇటు రాష్ట్ర రాజకీయాల్లో కావచ్చు. అలానే ఈ పరిణామాలు తెలుగు సినిమా పరిశ్రమకు కూడా మేలు చేసే విధంగా ఉంటాయని ప్రభు గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.